అండి ఈరోజు కురిమేను చేపల కూర ఎలా చేయాలో చెప్తానండి. ఇదిగోండి కురిమేను చేపలండి, 1/2 కేజీ అండి. 2 ఉల్లిపాయలండి, పెద్ద ఉల్లిపాయలు, 2 టమాటాలండి, పెద్ద టమాటాలండి, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు 10 పాయలండి, మామిడికాయ, తగినంత పసుపు, కారము, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి. ఎలా చేయాలో చెప్తానండి. దబర పెట్టి స్టవ్ వెలిగించి దబర పెట్టానండి. ఆయిల్ తగినంత ఆయిల్ పోసుకుంటామండి. చేపల కూర కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే అవుతుంది. చూడండి, చూడండి ఆయిల్ వేసానండి. కొన్ని మెంతులండి, ఇదిగోండి ఆవాలు ఎత్తుకోండి తగినంత, ఒక చిటికెడు జీలకర్ర అండి. ఎగిపోయింది, ఆవాలు చిటికిందండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం అండి. ఉల్లిపాయలు ఎగుతూ ఉంది, అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటామండి. ఇందాక చింతపండులో సాల్ట్ వేసాను నేను, అందుకోసం కొంచెం వేస్తున్నాను. ఇదండి ఎగుతూ ఉంది. ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందామండి. ఇదిగోండి కరివేపాకు, ఉల్లిపాయలు ఎర్రగా రావాలండి. బంగారు సైజు వస్తే వాసన టేస్ట్ బాగుంటుంది అండి. ఉల్లిపాయలు దంచుకున్నామండి. ఉల్లిపాయలు వేగిపోయాయి చూడండి. ఇదిగోండి టమాటాలు వేసేస్తాం. ఇదిగోండి టమాటా కరిగడ్డలో వాడిపోయండి. ఇప్పుడు పసుపు, కారం వేసుకోండి. ఇదిగోండి కారం వేగిందండి. ఇందులోండి చింతపండు తీసేసి అండి. ఇంకొంచెం వాటర్ వేసుకుందామండి. ఇప్పుడు ఉప్పు చూసి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలండి. టేస్ట్ తగినంత ఉప్పు వేసుకోవాలి. కారం సరిపోలేదు, ఇంకొంచెం వేసానండి. 1 స్పూన్ కారం వేసాను. మూత పెట్టుకునేయాలండి. ఇదిగోండి మూత పెట్టాలండి. ఇదిగోండి కూర ఉడుకుతూ ఉంది, చేపలు వేస్తూ ఉన్నాను. తెల్లు వచ్చినాక వేసుకోవాలి. ఇట్లా మునగేసి మూత పెట్టుకోవాలండి. మళ్ళీ మూత పెట్టినాక స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కూర ఇట్లా తిప్పుకోవాలి, ఇలా తిప్పుకోవాలండి. అడుగు పట్టేస్తుందండి లేకపోతే. ఇదిగోండి సగం ఉడికిందండి. ఇప్పుడు మామిడికాయ వేస్తాం. మామిడికాయలు పుల్లగా ఉందండి, 4 దెబ్బలు వేసాను. కూర ఒకరోజు పుల్లగా ఉంది, చింతపండు పులుపు ఎక్కువలా ఉంది.
అయిపోయలేదండి, కాసేపు ఉడకాలండి కూర. ఇదండి చేపల కూర అయింది. కొత్తిమీర వేస్తున్నానండి. కాసేపు ఉడకనిస్తాను. ఇదిగోండి చేపల కూర ఉడికిపోయింది. స్టవ్ కట్టేస్తానండి. నేను చేసిన వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. నమస్తే అండి.